ఉప్పలపాడు గిరిజన గ్రామ కాలనీ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య శక్తి గల శుభనామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ఈ సాయంకాలము మేము నెల్లూరు ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సుబేదార్పేట ప్రాంతం నుంచి వచ్చాము. మరి ఈ సంతోషానికి గల కారణం ఏంటంటే యేసుప్రభు వారు ఈ లోకానికి మానవునిగా వచ్చి మానవుల కష్టములు, నష్టములు, దుఃఖములు, వ్యాధులు, బాధలు, ఒంటరితనము, అవమానము, దుఃఖము అన్నిటినీ కూడా ఆయన మానవునిగా అర్థం చేసుకోగలిగాడు. సో ఈరోజు అనేక మంది మనలో ఒంటరితనము, అవమానము, సంతానలేమి, నిరుద్యోగము, ఇంకా జీవితంలో కలిగే నష్ట, కష్ట, దుఃఖ, వ్యాధి, బాధలు అనేకమైనటువంటి ఎదుర్కొంటున్నారు. కానీ యేసు ప్రభు వారు మానవునిగా ఈ లోకంలో జన్మించి అన్నిటినీ కూడా అర్థం చేసుకొని దేవుని వాక్యంలో రాయబడి నేను లోకాన్ని జయించి ఉన్నాను అని సెలవిచ్చాడు. సో మనందరి కొరకు ఆయన కలవరి సిలువలో మానవులందరి కొరకు మానవుల పక్షంగా ప్రతినిధిగా సిలువపై అనగా ఒక నిలువు అడ్డుకర్ర, ఆ నిలువు అడ్డుకర్రపై యేసుప్రభు వారిని సిలువ వేశారు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నిర్దోషమైనటువంటి ఆ రక్తాన్ని చిందించాడు. ఈ సాయంకాలము ఎవరైతే ఆయన యొద్దకు వస్తూ ఉన్నారో ఆయన అంటున్నాడు, నా యొద్దకు రానియండి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మానవులందరూ కూడా శాంతి సమాధానము లేక నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా రకరకాల తీర్థయాత్రలు చేస్తూ ఎక్కడో శాంతి దొరుకుతుందని దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా ఉంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. ఎవరైతే ఆయన ఎదుకు వస్తున్నారో ఆయన శాంతి, సమాధానము, క్షేమము, రక్షణ ఎక్కడో లేదు. పేతురు అంటాడు, మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ యేసుక్రీస్తు నామములని మనం రక్షణ పొందవలని. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. రక్షణ అంటే మరణంలో నుండి జీవంలోనికి దాటడం, అసత్యంలో నుండి సత్యంలోనికి రావడం, చీకట్లో నుంచి వెలుగులోనికి రావడం. యేసు ప్రభువు వారు అన్నారు, నేను లోకానికి వెలుగునై ఉన్నాను, నా యందు విశ్వాసముంచు వాడు చీకట్లో నిలిచి ఉండకుండాట్లు వాడు జీవపు వెలుగులోనికి రావాలని చెప్పాడు. ఈ సాయంకాలము మానవులందరూ కూడా చీకట్లో ఉంటున్నారు. దేవుని వాక్యము సెలవిస్తున్నది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. సో చీకటిని పారద్రోలి మరి మరణాన్ని దూరపరిచి ఆ యొక్క నిత్య జీవాన్నిచ్చే ఆ గొప్ప దేవుడు ఈ సాయంకాలం మీ ప్రాంతానికి సువార్తను తీసుకొని వచ్చాడు. అంగీకరించేవారు ధన్యులనే వాట కూడా రాయబడ్డది బైబిల్లో. ఈ సాయంకాలం ఈ మాటలను అంగీకరించి ఈ గొప్ప రక్షణను మీరు అంగీకరించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరినీ బ్రతిమలాడుతున్నాం ప్రభు పక్షంగా. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైన యేసయ్య, నా తండ్రి ప్రభువా, నీ వాక్యాన్ని దేవా మేము ప్రతి గడప గడపకు నా తండ్రి ప్రచురించుండగా దేవా, నా తండ్రి వినిచిన్న వాక్యాన్ని దేవా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని తండ్రి నీ వాక్యానుసారంగా నడుచుకున్న బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తయారు చేయండి దేవా. స్తోత్రం నాయన. నా తండ్రి క్రైస్తవ్యం అంటే మతము కాదు, ఇది ఒక జీవ మార్గం అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని దేవా నా తండ్రి ఆ మార్గంను అనుసరించి రీతిగా దేవా నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించగలరని చెప్పిన ప్రతి ఒక్క మాట నా తండ్రి వాళ్ళ హృదయంలో విత్తబడు రీతిగా మీరు చేయగలరని మా కొరకు శిలువ మీద మరణం పొందిన ప్రభువైన క్రీస్తు నామంలో బతిమలాడి గోచార వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఈ ఉప్పలపాడు గిరిజన కాలనీ ప్రజలందరికీ, వాక్యం విన్న వారందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.